హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి పల్లికొండ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఏంటి ఇలా రెడీ అయ్యి మేము ముందుకు వచ్చాను అనుకుంటున్నారా? ఏం లేదండి, సరదాగా రెడీ అవ్వాలనిపించింది, రెడీ అయ్యాను. అండ్ అలానే ఎప్పటి నుంచో ఒక సిస్టర్ నన్ను రెగ్యులర్గా కామెంట్ చేస్తుంది, నాకు సిస్టర్ మేకప్ వీడియో చేయండి, సిస్టర్ మేకప్ వీడియో చేయండి అని చెప్పేసి. ప్రస్తుతానికి నేనైతే ఎలాంటి మేకప్ యూజ్ చేయను, బట్ వారాహిదేవి పూజల్లో మాత్రం ఒక ప్రోడక్ట్ అయితే నేను మీతో షేర్ చేశాను. ఒకటి కాదులే 3-4 ఐటమ్స్ అయితే మీతో షేర్ చేశాను కదా. సో ఆ ప్రొడక్ట్స్ కోసం ఆ సిస్టర్ అయితే చాలా అంటే చాలా క్లియర్గా అడుగుతున్నారు. సో నేనైతే తన కోసం ఈ వీడియో షేర్ చేద్దాం అనుకుని మేము ముందుకైతే వచ్చేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాయిశ్చరైజర్ అయితే నేను యూజ్ చేస్తాను. ఈ మాయిశ్చరైజర్ కూడా ఇట్స్ వెరీ కంఫర్ట్ స్కిన్కి, ఎందుకంటే కనుక ఎలాంటి పింపుల్స్ రావు. నేనైతే లాస్ట్ 1 మంత్ అయితే యూజ్ చేశాను, మంచి రిజల్ట్ అయితే వచ్చింది. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసి నేను నవ్యాది ఒకటి క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి జస్ట్ మనం ఒక డ్రాప్ ఇలా వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా వేసుకుంటే సరిపోతుంది. దీనికి వచ్చేసి మాయిశ్చరైజర్ అయితే కంపల్సరీ అప్లై చేయాలి. అండ్ అలానే ఇది వచ్చేసి ఎన్వై ప్రోడక్ట్. ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ రాసుకున్న తర్వాత సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకోవాలి 5 మినిట్స్ తర్వాత. సో అదంతా అయిపోయిన తర్వాత సీరం ఫౌండేషన్ కూడా అప్లై చేసుకోవాలి. సో బోత్ మిక్స్ చేసిన తర్వాత మనం ఫేస్కి అనేది అప్లై చేసుకుని ఒక 5 మినిట్స్ అలా తర్వాత కాంపాక్ట్ పౌడర్ అయితే యూజ్ చేయాలి. సో ఇది వచ్చేసి న్యాచురల్ ప్రోడక్ట్. సో మళ్ళీ వన్స్ అగైన్ చెప్తున్నాను, ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకోవాలి. సో అట్లా అప్లై చేసిన తర్వాత మన సన్ స్క్రీన్ అయితే ఉంటుంది. సో సన్ స్క్రీన్ కూడా మనం అప్లై చేసుకోవాలి 5 మినిట్స్ తర్వాత. సో నెక్స్ట్ వచ్చేసి సీరం ఫౌండేషన్ అయితే అప్లై చేయాలి. దాని తర్వాత ఫౌండేషన్ అయితే అప్లై చేయాలి. సో 1 by 1 మనకి గ్యాప్ అయితే ఒక 5 మినిట్స్ తీసుకోవాలి. సో ఈ ప్రొడక్ట్స్ అయితే నేను మీతో షేర్ చేశాను, ఇదైతే నేను యూజ్ చేశాను. అండ్ అలానే నేను లైక్ 1 మంత్ యూజ్ చేశాను, బట్ బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చింది. అండ్ మీతో షేర్ చేయమని స్మాల్ వీడియో అనుకోవచ్చు. అండ్ ఎవరైతే ఉన్నారో ఆ సిస్టర్ కోసమే నేను మెయిన్గా ఈ వీడియో అయితే తీస్తున్నాను. చాలామంది మళ్ళీ ఎందుకు తీసావు అని చెప్పేసి చాలా రకాలుగా అనుకోవచ్చు కదా. సో అలాంటిది ఏమీ లేదు. సో ప్లీజ్ వాచ్ ఇట్ సిస్టర్. ఇట్స్ వెరీ కమింగ్ సూన్లో దసరా ఉత్సవాలు కూడా స్టార్ట్ అవబోతున్నాయి. నేను మా ఇంట్లో పూజ అయితే ఎలా చేసుకుంటాను ఏంటనేది ఫుల్ డీటెయిల్గా అయితే మీకు షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఎలాంటి లాంగ్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయను. చాలామంది భయపడొచ్చు, మళ్ళీ దసరా వచ్చేస్తుంది లాంగ్ వీడియోస్ పూజ వీడియోస్ వస్తాయేమో అని చెప్పేసి. సో అట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు. సో జస్ట్ నేను షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే ఎంత కష్టపడి తీసిన వ్యూస్ అయితే రావట్లేదు కాబట్టి. సో దసరా ఉత్సవాలు కూడా నాకు ఒక మెమరీ కింద మిగిలాలి కాబట్టి ఒక షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను. ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే నేను పూజ కంపల్సరీ చేసుకుంటాను. ఒకవేళ ఇన్ కేస్ నేను చేస్తే కనుక పూజ. ఫైనల్లీ ఈ శారీ ఎందుకు కట్టుకున్నానో మీ ఎవరికి తెలియదు కదా. ఏం లేదండి, మొన్న లాస్ట్ టైం వినాయక చవితి రోజు శారీ కట్టుకున్నాను కదా, చాలా అంటే చాలా మంచిగా అనిపించానంట. మా మమ్మీ చాలాసార్లు చూసి మురిసిపోయారంట. సో మళ్ళీ ఒక మోస్ట్ రిక్వెస్టింగ్గా అడిగారు, ఈ శారీ కట్టుకోమా, వీడియో తీయాలి, నేను చూడాలి అని చెప్పేసి. సో ఏముందిలే శారీ కట్టుకుంటే వాళ్ళ హ్యాపీనెస్ కన్నా ఏముంటుంది అని చెప్పేసి నేనైతే ఈరోజు శారీ కట్టేసుకుని వీడియోస్ అయితే తీసుకున్నాను. అండ్ అలానే మా మమ్మీకి ఎప్పటి నుంచి ఇలా ట్రెడిషనల్గా అందంగా రెడీ అవ్వాలనే ఆశ. ఎప్పుడు నేను అలానే రెడీ అవుతాను, బట్ ఈ జుంకాలు పెట్టుకొని ఇలా చెంచారాలు పెట్టుకొని అండ్ ఇలా చైన్ వేసుకుని పువ్వులు పెట్టుకుని సవరం పెట్టి ఇలా రెడీ అయితే మాత్రం పేరెంట్స్కి అంతకు మించి హ్యాపీనెస్ ఏముంటుంది చెప్పండి. సో వీలైతే మీరు కూడా ఇలానే నాలా చక్కగా రెడీ అయ్యి మీ పేరెంట్స్తో కొంతసేపు టైం స్పెండ్ చేయండి, వాళ్ళు కళ్ళలో హ్యాపీనెస్ని మీరు కూడా చూడండి. సో నేను చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ ఈ చిన్నది అనుకున్నాను, చెప్పేశాను. అండ్ అలానే ఆఫ్టర్ లాంగ్ టైం నేను కట్టాను, లాంగ్ టైం కూడా కాదు. సో చాలా ఇయర్స్ తర్వాత నా ఫంక్షన్కి మా మమ్మీ కట్టుకున్నారు. సో అండ్ అలానే నా ఫంక్షన్కి మా మమ్మీ తీశారు, అత్తమ్మ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా. సో మళ్ళీ ఇప్పుడు నేను కట్టుకుంటున్నాను. ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ మూమెంట్. అండ్ అలానే పాపకి నాకు కూడా ఫ్రాక్ అయితే కుట్టించుకుందాం అనుకుంటున్నాను. ఎలా ఉంటుందంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. సో నేనైతే వీడియో అయితే పెట్టేశానని అనుకుంటున్నాను. మీకైతే వీడియో ఎలా ఉందో, ఏమనిపిస్తుందో కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ అలానే ఈ రీల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో మరికొంతమందికి మోటివేట్ అవుతుంది. అండ్ అలానే మీరు ఇచ్చే సపోర్ట్ ఇంకా కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.